నిన్నే స్తుతింతునయా యేసయ్యా నిన్నే స్తుతింతునయా యేసయ్యా నిన్నే సేవింతునయా నీవే నా మార్గము సత్యము జీవము నీవే నా రక్షణ విమోచన దుర్గము నీవే నా మార్గము సత్యము జీవము నీవే నా రక్షణ విమోచన దుర్గము నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా నీ సాటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును నిన్నే స్తుతింతునయా యేసయ్యా నిన్నే సేవింతునయా నిన్నే స్తుతింతునయా యేసయ్యా నిన్నే సేవింతునయా ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారావు ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారావు నీ సాటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా నీ సాటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును నిన్నే స్తుతింతునయా యేసయ్యా నిన్నే సేవింతునయా నిన్నే స్తుతింతునయా
దయచేసి పాటలు పాడదలిచిన వారు స్త్రీలలో నుండి అయితేనేమి పురుషుల్లో నుండి అయితేనేమి స్టేజ్ మీదకి వచ్చి పాడవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని పాటలతో చప్పట్లతో స్తుతించి ఆరాధిద్దాం. నా ప్రియుడు యేసు నా ప్రియుడు, నా ప్రియునికి నే సొంతమేగా. నా ప్రియుడు యేసు నా ప్రియుడు, నా ప్రియునికి నే సొంతమేగా. నా ప్రియుడు నా వాడు, నా ప్రియుడు నా వాడు, నా ప్రియుడు యేసు నా ప్రియుడు, నా ప్రియునికి నే సొంతమేగా.
సందురుడై వచ్చు వేళ సమీపమయే ఆ శుభవేళ సమీపమయే ఆ శుభవేళ నా ప్రియుడు యేసు నా ప్రియుడు నా ప్రియునికి నే సొంతమేగా నా ప్రియుడు యేసు నా ప్రియుడు నా ప్రియునికి నే సొంతమేగా నా ప్రియుడు నా వాడు నా ప్రియుడు నా వాడు నా ప్రియుడు యేసు నా ప్రియుడు నా ప్రియునికి నే సొంతమేగా నా ప్రియుడు యేసు నా ప్రియుడు నా ప్రియునికి నే సొంతమేగా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మన క్షేమ నిమిత్తము మహారాజు సువార్త మహోత్సవములు మన గ్రామములో నిర్వహించబడింది గనుక మీ పనులన్నిటినీ త్వరగా ముగించుకొని మన చర్చి గ్రౌండ్ అయిన ఈ గ్రౌండ్లోనికి రావలసినదిగా ప్రభు పేరట కోరుచున్నాము. ఏమని వర్ణింతు నీ కృపను సర్వోన్నతుడా సర్వోన్నతుడా నీ సన్నిధిలో బలము పొందిన వారెవ్వరైనా సర్వోన్నతుడా నీ సన్నిధిలో బలము పొందిన వారెవ్వరైనా అలసిపోలే తెన్నాడును అలసిపోలే తెన్నాడును అలసిపోలే తెన్నాడును అలసిపోలే తెన్నాడును ఏమని వర్ణింతు నీ కృపను ఏరులై పారెను నా గుండెలో ఏమని వర్ణింతు నీ కృపను రాజు వాళ్ళేనో నీ గూడు రేపి నీ రెక్కలపై మోసినాది పక్షిరాజు వాళ్ళేనో నీ గూడు రేపి నీ రెక్కలపై మోసినాది నీ కృప నాపై చూపుటకా నీ కృప నాపై చూపుటకా నీ కృప నాపై చూపుటకా నీ కృప నాపై చూపుటకా ఏమని వర్ణింతు నీ కృపను ఏరులై పారెను నా గుండెలో ఏమని వర్ణింతు నీ కృపను
మరణము నశింప చేయుటకే నా కృపా సత్య సంపూర్ణుడా. మరణము నశింప చేయుటకే నా కృపా సత్య సంపూర్ణుడా. మా మధ్యన నివసించితివా, మా మధ్యన నివసించితివా, మా మధ్యన నివసించితివా, మా మధ్యన నివసించితివా. ఏమని వర్ణింతు నీ కృపను, ఏరులై పారెను నా గుండెలో. ఏమని వర్ణింతు నీ కృపను. హల్లెలూయా. మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశము ఒక్కడు. ఎవరా ఒక్కడో ప్రసంగము ముగింపులో మనకు అర్థమవుతుంది సబ్జెక్టు. సమూయేలు రెండవ గ్రంథము, సమూయేలు రెండవ గ్రంథము 20వ అధ్యాయము మొదటి వచనం. పెద్ద బాక్సులు రావా, చిన్న బాక్స్ పెద్ద బాక్సులు పెంచుకోసం. మైకులో చదువు నాయన, మైకులో చదువు. రైట్. పిమ్మట దావీదు రామాలోనే నాయోతు నుండి పారిపోయి యోనాతాను వద్దకు వచ్చి, నేను ఏమి చేసి తిని. రెండవ సమూయేలు గ్రంథము కింద చదువుతున్న సోదరుడు కరెక్ట్ చదువుతున్నాడు. 20వ అధ్యాయం బెన్యామీనీయుడగు మొదటి వచనం. బెన్యామీయుడగు బిక్రీ కుమారుడైన షెబయాను పనికిమాలిన వాడొకడు, షెబయాను పనికిమాలిన వాడు ఒకడు ఉండెను. చాలు. షెబయాను పనికిమాలిన వాడు ఒకడు ఉండెను. బిక్రీ కుమారుడైన షెబయా అను పనికి మాలిన వాడు ఒకడు ఉండెను. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 17వ వచనం 4వ లైన్. బహు జాగ్రత్తగా ఆలోచించుము, మన యజమానుడు. మైకు తీసుకోవచ్చు కదా నాయన. మన యజమానుడు బహు పనికి మాలిన వాడు ఎవనిని తనతో మాటలాడనీయడు. చాలు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులను గూర్చి వ్రాయబడింది. షెబయా అనే వ్యక్తిని గూర్చి పనికి మాలిన వాడు ఒకడు ఉండెను. నాబాలును గూర్చి తన ఇంట్లో ఉన్న గాసగాళ్ళు చెప్తున్నారు, తన యజమానుని గూర్చి యజమానురాలికి ఏమని చెప్తున్నారంటే, అమ్మా మేము గొర్రెలు కాసేటప్పుడు అడవిలో చాలా సందర్భాలలో దావీదు యొక్క భోజనము తిని మన గొర్రెలు కాసాం. కానీ దావీదు గొర్రెల కాపరుని లెక్క లేకుండా మాట్లాడాడమ్మా
మన యజమానుడు బహు పనికి మాలినవాడు అంటున్నారు. మానిటర్ పెంచుకో. మన యజమానుడు బహు పనికి మాలినవాడు. పనికి మాలినోడు ఒక ఎత్తు అయితే, బహు పనికి మాలినోడు ఇంకా ఎక్కువ తక్కువ? ఎక్కువ. బహు అంటే లెక్కలేనంత పలికి మాలినవాడని అర్థం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 18వ వచనంలో వ్రాయబడిన మాట ఏమిటంటే, ఒక్క పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెడిపివేయును అని రాయబడింది. ఒక్క పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెడిపివేయును. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 11, 12 వచనాలు మనం చదివితే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పనికి మాలిన వారైరి అన్నాడు పౌలు. యేసు ప్రభువారు అప్పగించబడడానికి ముందు భోజన పంక్తిలో కూర్చున్న శిష్యుల వైపు చూసి, యోహాను సువార్త 6వ అధ్యాయం 70వ వచనంలో ప్రభువు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. మీలో ఒకడు సాతాను అన్నాడు. మీలో ఒకడు సాతానుడు అన్నాడు. లూకా సువార్త 22వ అధ్యాయం 3వ వచనంలో, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అన్నాడు. ఎక్కడ చదివినా మనం ఏమొస్తున్నాయి? ఏం పదం వస్తుంది? ఒక్కడు, ఒక్కడు, ఒక్కడు. పనికి మాలినవాడు పనికొచ్చే పనులు ఎప్పుడు చేయడానికి ముందుకు రాడు. పనికి మాలిన మనలను ప్రయోజకులుగా చేయడానికి, పరిశుద్ధులుగా చేయడానికి ఆ ఒక్కడు పరలోకమును విడిచి ఈ భూలోకములోనికి దిగి వచ్చాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని వాక్యంలో రాయబడింది. ఈ వాక్యం ఎవరు ఎక్కువ నోటిడి ఉంటుంది అంటే, చర్చికి రాని వాళ్ళకి, చర్చికి వచ్చే వాళ్ళని ఓర్వలేని వారికి. ఇన్నాళ్ళ నుంచి పోతున్నారు సే, ఎవరంత కరెక్ట్ ఉండారు? ఉంటే నాకు చూపి. ఏం నీకు చూపియాలని ఏమన్నా గ్యారెంటీ ఉందా? చర్చికి రాని వాళ్ళు మాట్లాడే మాటలు, ఓర్వలేని మాటలు, ఎగతాళి చేసే మాటలు, ఎవరంత కరెక్ట్ ఉన్నాడు? బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అదే బైబిల్ చెప్తా ఉంది. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు అన్నాడు. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేస్తారు. నీతిమంతులు ఉన్నారు. మనం పాపులమైనప్పుడు యేసయ్య కలువరి శిలువలో తన రక్తమంతటిని దారబోసి ప్రతి పాపమును కడిగి పవిత్రులనుగా చేసెను గనుక ఆయన రక్తాన్ని బట్టి మానవులు నీతిమంతులుగా, పరిశుద్ధులుగా
తీర్చబడుతూ ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, నీతిమంతులు ఉన్నారా లేదా? ఏమ్మా గట్టి మాట్లాడండి తల్లి, ఉన్నారా లేదా? ఇక్కడ ఏం మనకి గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు ఏం లేరు. కరెక్ట్ చెప్పినా అబద్ధం చెప్పినా గట్టి మాట్లాడనమ్మా. కొలాయి కాడ ఇట్లే మాట్లాడతామా, నాకు ఒక్కడ వీడి పాప అని ఇంత మళ్ళీగా అడుగుతామా? చెప్పమంటారా? ఎట్లా అడుగుతారు? అన్నీ చెప్పుకుంటూ పోతే టైం ఎక్కువవుతుంది. వినండి, వాక్యం విందాం. నీతిమంతుడు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేస్తారు. లోకానికి పాపాన్ని తీసుకొచ్చింది ఒక స్త్రీ, లోకానికి రక్షకుని తీసుకొచ్చింది కూడా మరొక స్త్రీ. పాపాన్ని తీసుకొచ్చింది అవ్వ అయితే, పరిశుద్ధుడైన యేసయ్యను తీసుకొని వచ్చింది మరియా. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసము ఒక్కటే, బాప్తీసం ఒక్కటే, ప్రభువు ఒక్కడే, అందరికీ పైగానున్న దేవుడు కూడా ఒక్కడే. వినండి, బాప్తీసం ఒక్కటే, పెళ్ళప్పుడుది కాదు, మారు మనసు పొందినప్పుడుది. బాప్తీసం ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, ప్రభు ఒక్కడే, మనం ఆరాధిస్తున్న దేవుడు కూడా ఒక్కడే. ఒకడు లోకమంతటిని సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికేమి ప్రయోజనము అని వ్రాయబడింది వాక్యంలో. అంటే లోకములో సంపాదించిన దానికంటే, సిరి సంపదల కంటే ప్రాణం గొప్పది అని యేసు ప్రభు వారు గుర్తు చేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా బ్రతికారు. మోషే నాయకత్వంలో దేవుడు వారిని బయటికి తీసుకొచ్చిన తర్వాత ఎవరు సామాన్లకి వారే బాధ్యులు అని రాసింటారు బస్టాండ్లో. ఎవరి పిల్లలకి ఏమ్మా కొంచెం పిల్లల్ని అదుపులో పెట్టుకునండి. వాక్యం ఏమవుతుందంటే అటు ఇటు ఈ పిల్లలు అల్లరి చేసుకుంటూ తిరిగినప్పుడు చెప్పాలనుకున్నది ఒకటవుతుంది, మైండ్ ఏమవుతుంది, డైవర్స్ అయిపోతుంది. రైట్, వినండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుంచి బయటకు వచ్చారు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారు ప్రయాణమై వెళ్తూ ఉండగా ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. వెనకేమో ఫరో సైన్యం తరుముతూ వస్తున్నారు, మరలా పట్టుకొని వెనక్కి తీసుకొని వెళ్ళాలని. దేవుని వైపు చూశారు ఇశ్రాయేలీయులు. ఎర్ర సముద్రములు అడుగుపెట్టిన వెంటనే సముద్రము 2 పాయలైపోయింది. ఆరిన నేల మీద ఇశ్రాయేలీలు సముద్రం అవతలికి సురక్షితంగా అందరూ నడిచి వెళ్ళిరి అని రాయబడింది. ఇశ్రాయేలీలలో ఒక్కడు కూడా చావకుండా ఆ సముద్రములో అందరూ క్షేమంగా బయటికి వెళ్ళారు. వారు వెళ్ళారు కదా, వారిని పట్టుకుందాం మనం కూడా సముద్రంలో వెళ్ళి అని ఐగుప్తు సైన్యం గుర్రములతో రథములతో అనేకులు ఇశ్రాయేలులను పట్టుకోవడానికి వారు కూడా సముద్రములోనికి వెళ్ళారు. నిర్గమకాండం
14వ అధ్యాయం 28వ వచనంలో వ్రాయబడిన మాట ఏమిటంటే, ఐగుప్తీయులు కూడా ఆ సముద్రములో వారు ప్రయాణం చేసిరి. వారు మధ్యలోనికి వచ్చిన తర్వాత ఐగుప్తీయులలో ఒక్కడు కూడా మిగలకుండా అందరినీ దేవుడు చంపివేశను అని రాయబడింది. ఐగుప్తీయులలో ఒక్కడు మిగలకుండా చంపేశాడు. ఐగుప్తు దేశంలో ఉన్నోళ్ళు కాదు, పట్టుకోవడానికి వచ్చిన సైన్యంలో. ఇశ్రాయేలీలలో ఒక్కడూ చావలేదు. ఐగుప్తీయులలో ఒక్కరిని కూడా దేవుడు బ్రతకనీయలేదు. దేవుడు అంత గొప్పగా ఇశ్రాయేలీలకు సహాయం చేస్తూ వచ్చాడు. కానీ ఇశ్రాయేలీలు దేవుడు చేసిన మేలులను వెంటనే మరిచిపోయిరి అని రాయబడింది. అందుకే వారు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్లకుండా అవిశ్వాసము ద్వారా వారు చెట్ల ఆకుల వలె రాలిపోయిరి అని రాయబడింది. ప్రియ సోదరుడా సోదరి, ఇశ్రాయేలీయుల మీద దేవుడు తన అపారమైన కృప చూపించాడు. వాక్యంలో రాయబడింది, యాకోబు తండ్రిని మోసగించాడు, అన్నని మోసగించాడు. భయపడి మేనమామ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు మధ్యలో చీకటి పడింది. అక్కడ ఒక దర్శనం చూశాడు. దేవా యెహోవా, నేను తండ్రిని మోసం చేశాను, అన్నని మోసం చేశాను. నేను వెళ్ళిన స్థలములో నన్ను కాపాడిన ఎడల తిరిగి నా తండ్రి ఇంటిలోనికి నేను తిరిగి వస్తే నేను నీకు కృతజ్ఞత కలిగి బ్రతుకుతానని ప్రార్థన చేసుకున్నాడు యాకోబు. యాకోబు లాబాను ఇంటిలో అడుగుపెట్టిన తర్వాత లాబాను కుటుంబాన్ని దేవుడు దీవించాడు, యాకోబును దీవించాడు. యాకోబు భక్తిని బట్టి లాబాను దీవించబడ్డాడు, కానీ లాబాను భక్తిని బట్టి యాకోబు దీవించబడలేదు. యాకోబు భక్తి గలవాడు గనక లాబాను ఇంటిలో అడుగుపెట్టిన వెంటనే ఆ ఇంటిలో ఉన్న సంపదని అంచెలంచెలుగా దీవించుతూ వచ్చాడు దేవుడు. ఇక యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నిన్ను దీవించాను కదరా, ఇప్పుడు నీవు తండ్రి ఇంటికి వెళ్ళన్నాడు. దేవుడు చెప్పిన వెంటనే తండ్రి ఇంటికి ప్రయాణమై వస్తూ ఉన్నాడు. వెళ్ళేటప్పుడు అన్నను మోసగించాడు, తండ్రిని మోసగించాడు. ఇప్పుడు ధైర్యంగా రావడానికి ధైర్యం లేదు యాకోబుకి. ముందు పనివారిని పంపించాడు, ఆస్తిలో కొంత భాగం ఇచ్చి తన అన్నకిమ్మని. ముందు ఏం చేసి వెళ్ళాడు? అన్నని ఏం చేశాడు? ముందు మోసం చేసి వెళ్ళాడు. యాకోబు సంపాదించిన దానిలో కొంత ఆస్తిని ఇచ్చి అన్నకు పంపిస్తున్నాడు. అంటే ఆస్తి ఇచ్చితే కొంచెం మా అన్న కోపం చల్లారుతుందని ముందు పనివారిని పంపించాడు, తర్వాత భార్యల్ని పిల్లల్ని పంపించాడు. ఆఖరిగా తాను వెనక నుంచి ప్రయాణమై వస్తూ ఉన్నాడు. మధ్యలో చీకటి పడింది. అక్కడ రాత్రి దేవునితో యాకోబుతో దేవుడు రాత్రంతా పెనుగులాడాడంట. వాక్యంలో రాయబడింది, యాకోబు దేవునితో పోరాడాడు, దేవునితో సహవాసం చేశాడు. దేవునితో నీవు నన్ను ఆశీర్వదించితేనే తప్ప నేను నా తండ్రి ఇంటికి వెళ్ళను అని రాత్రంతా దేవుణ్ణి బ్రతిమలాడాడు. దేవునితో పోరాడి గెలిచాడు. అప్పుడు అంటున్నాడు దేవుడు, ఒరేయ్ యాకోబు, తెల్లవారుతుంది, నన్ను వదిలిపెట్టు, నేను వెళ్ళాలి అన్నాడు దేవుడు. యాకోబు అంటున్నాడు, నేను
నీవు దీవిస్తేనే తప్ప నేను నిన్ను వదిలిపెట్టను, నన్ను ఆశీర్వదించు అన్నాడు. దేవుడు అంటున్నాడు, 4 భార్యలు, 16 మంది పిల్లలు, ఇంక విలువైన సంపద, ఇంకేంట్రా నీకు ఆశీర్వాదం? ఆశీర్వదించాను కదా అంటే ఈ మోసపు బ్రతుకు నుండి యాకోబు అనే పేరు నాలో నుంచి తొలగించబడాలి. నేను ఆత్మీయునిగా, నా తండ్రికి ఇష్టమైన వానిగా, నా తండ్రిలో ఇంటిలో నేను అడుగు పెట్టాలి అనుకున్నాడు. వినండి, యాకోబు ఒంటరిగా ఒక్కడే మిగిలిపోయెను అని రాయబడింది వాక్యంలో. యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. ఆ ఒక్కడు రాత్రంతా దేవునితో పోరాడాడు. ఆ ఒక్కడు రాత్రంతా బ్రతిమలాడాడు. ఆ ఒక్కడే దేవునితో ప్రార్థనలో పోరాడి యాకోబు దేవుని దగ్గర ఆశీర్వదించబడిన వానిగా, దీవించబడిన వానిగా, మోసగాని జీవితంలో నుంచి తండ్రి ఇంటిలో ఇశ్రాయేలుగా ప్రవేశించాడు. ఒంటరిగా ఉన్నాడు, ఒక్కడిగా పోరాడాడు. ఆ ఒక్కడిగా ఉన్న ప్రార్థన దేవుడు విన్నాడు. ఇశ్రాయేలుగా యాకోబును మార్చి తన తండ్రి ఇంటికి పంపిస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కడే మిగిలిపోయాడు చీకట్లో యాకోబు. ఒక్కడు ఒంటరిగా చేసిన ప్రార్థన యాకోబు జీవితాన్ని అంచెలంచెలుగా ఆశీర్వదించింది. దేశాల పేర్లలో యాకోబు అనే దేశం లేదు, కానీ ఇశ్రాయేలు అనే దేశం ఉంది. దేవుడు ఇశ్రాయేలు అని నువ్వు పిలువబడతావు వెళ్ళన్నాడు. ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇశ్రాయేలు దేశము అతని పేరు మీద ఏర్పాటు చేయబడింది. ప్రపంచ దేశాలలో యుద్ధాలు జరిగినప్పుడు ఇశ్రాయేలుతో ఢీకొనాలి అంటే అన్ని దేశాలు ఆలోచిస్తాయి. కారణం ఏమిటి అంటే దేవుని ద్వారా అభిషేకం పొందినటువంటి దైవజనుడు సంచరించిన ప్రాంతం అది. దేవుని దాసుడైనటువంటి యాకోబుతో చేసిన నిబంధనది. ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇశ్రాయేలు దేశముగా పేరు అతనికి ఏర్పాటు చేయబడింది. ఒక్కడుగా మిగిలి పోరాడిన ఆ పోరాటములో విశ్వాస జీవితములో యాకోబు గెలిచాడు. వినండి, ఏబు గ్రంథంలో 1వ అధ్యాయం అంతా మనం చదువుకుంటా వస్తే ఊజు దేశంలో ఏబు అనే ఒక భక్తిపరుడు ఉండెను. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎద్దులు, 500 ఆడగాడిదలు, బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండెను. గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడు. అతన్ని మించిన గొప్పవాడు ఊజు దేశంలో మరొకడు లేడు. 7,000 గొర్రెలు, 1000 జతల ఎద్దులతో పొలములో ఈ గాడిదలు మేస్తా ఉన్నాయి. ఎద్దులు నాగలు దున్నుతా ఉన్నాయి. ఒకడు పరిగెత్తుకొని వచ్చాడు ఏవు దగ్గరికి. యజమానుడా, ఎద్దులు నాగలి దున్నుతూ ఉండగా ఎద్దులను గాడిదలను శబాయిలు వచ్చి శత్రువులంతా చుట్టుముట్టి పనివారిని కొట్టి చంపి ఎద్దులను గాడిదలను పట్టుకొని వెళ్ళారు. ఆ సందర్భాన్ని తెలియజేయడానికి నేనొక్కడినే
తప్పించుకొని వచ్చాను అన్నాడు. ఏబు దగ్గరికి ఒక్కడు పరిగెత్తుకొని వస్తే సరే ప్రక్కన నిలవబడా అన్నాడు. అంతలో మరొకడు పరిగెత్తుకొని వచ్చాడు. దైవజనుడా, ఒంటెలను గాడిదలను పట్టుకొని షబాయిలు కల్దీలు సమూహములుగా వచ్చి ఒంటెలను గాడిదలను వారు పట్టుకొని వెళ్ళారు. కావలి కాసే పనివారి అందరిని చంపేశారు. ఆ సందర్భాన్ని తెలియజేయడానికి నేనొక్కడినే తప్పించుకొని వచ్చాను అన్నాడు. మరొకడు పరిగెత్తుకొని వచ్చి, అంతలో మరొకడు పరిగెత్తుకొని వచ్చి పొలములో గొర్రెలు కాస్తూ ఉంటే దేవుని యొద్ద నుంచి అగ్ని దిగివచ్చి ఆ అగ్ని గొర్రెల మీద అగ్ని కురిసినప్పుడు గొర్రెలన్నీ చనిపోయాయి. పనివారందరూ చంపబడ్డారు. ఆ సందర్భాన్ని తెలియజేయడానికి నేనొక్కడినే తప్పించుకొని వచ్చానన్నాడు. ఎంతమంది అయ్యి అమ్మా వింటున్నారా? చప్పట్లు కొట్టండి సరి గట్టిగా, అందరు కొట్టాల, సంతోషంగా కొట్టండి, గట్టిగా ఆనందంగా కొట్టండి, ఉజ్జీవంగా కొట్టండి. నీవెంతన్నా చెప్పు సారు, మా పద్ధతి అంతేనా? ఈ చిట్కాలన్నీ ఎందుకో తెలుసా? మీరు నిద్ర పోకుండా చేయడానికి. వినండి, ముగ్గురు పరిగెత్తుకొని వచ్చారు. ఒకడేమో ఎద్దులు పోయాయని గాడిదలు పోయాయని ఒకడు పరిగెత్తుకొని వచ్చాడు. ఒకడు ఒంటెలు పోయాయని పరిగెత్తుకొని వచ్చాడు. మరొకడు గొర్రెలన్నీ శత్రువులు కాస్తూ ఉండగా ఆకాశములో నుంచి అగ్ని దిగివచ్చి పనివారిని గొర్రెలను కాల్చబడ్డాయి. నేనొక్కడినే తప్పించుకొని వచ్చా నీకు తెలియజేయడానికి యజమానుడా అన్నప్పుడు ముగ్గురిని ప్రక్కలో నిలవబెట్టుకున్నాడు. అంతలో మరొకడు పరిగెత్తుకొని వస్తున్నాడు. ఏంట్రా నీవే వార్త తెచ్చావన్నాడు. యజమానుడా, నీ పిల్లలు, నీ కుమారులు, నీ కుమార్తెలు ఒకే ఇంటిలో కలిసి భోజనం చేస్తూ ఉండగా నలుమూలల నుంచి బలమైన సుడిగాలి ఆ ఇంటి మీద కొట్టినప్పుడు ఆ ఇల్లు పడిపోయి నీ 10 మంది కుమారులు, కుమార్తెలు, నీ పిల్లలందరూ ఒకేసారి చంపబడ్డారు. ఆ సందర్భాన్ని నేను తెలియజేయడానికి వచ్చాను అన్నాడు. ఏబు ఇంటిలో ఒకేసారి 10 మంది పిల్లలు చనిపోయారు. 10 మంది శవాలు. ప్రార్థన ఆపేశాడా ఏబు? ఏమ్మా మాకేం తెలుసారి, ఆలోచన చేసుకొని రేపు చెప్తామంటారా? మనమైతే ఏం చేస్తాం తెలుసా? ప్రార్థన అయినా ఆపుతాం, మందిరమైనా ఆపుతాం, ఆరాధన అయినా. మీరు ఆపుతారు లేదో నాకు తెలియదు, కానీ కొన్ని సంఘాలు తిరుగుతూ ఉన్నాయి. ఏబు ఇంటిలో 10 పీనెగలు పడ్డాయి. ఏబు ప్రార్థనా జీవితాన్ని ఆపలేదు. నలుగురితో మాట్లాడుతున్నాడు. ఒరే పనివారులారా, నేను వచ్చేటప్పుడు ఒంటెలను వెంట తీసుకొని రాలేదు, ఎద్దులను వెంట తీసుకొని రాలేదు, గాడిదలను వెంట పెట్టుకొని రాలేదు.
గొర్రెలను వెంటబెట్టుకుని రాలేదు, భార్య పిల్లలతో వెంటబెట్టుకుని రాలేదు. నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా మరలా నేను వెళ్తాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామానికి స్తోత్రం కలుగునుగాక అన్నాడు. కొట్టు గట్టిగా, గట్టిగా. ఆమేన్. అది విశ్వాసం అంటే. మన విశ్వాసం అంటే ఎలాంటిది చెప్పమంటారా? బంధువులు వస్తే ప్రార్థనకు రా, అర్జెంటు ఏదైనా పని పడితే ప్రార్థనకి రా, పెళ్ళుంటే ప్రార్థనకి రా, సమాధి కార్యక్రమం ఉంటే ప్రార్థనకి రా. ఏ ఇంట్లో ఎన్ని శవాలు? 10 శవాలు పడ్డాయి, కానీ ప్రార్థన మాత్రం ఆపలే. యేసుక్రీస్తు వారు ఆయన ఈ భూమి ఆకాశములు సృష్టించబడక మునిపే ఉన్న దేవుడు, జగత్ పునాది వేయబడక మునిపే ఆయన తండ్రి అయిన దేవుని యొద్ద ప్రధాన శిల్పి అయి ఉండెను అని రాయబడింది. అంటే నిర్మాణకుడు. వాక్యము సెలవిస్తా ఉంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు. సంఘ భేదం, బోధకుల భేదం, సిద్ధాంతాల భేదం, సహవాసాల భేదం, సంగీతాల భేదం. మేము ఒక చర్చిలో ఇట్లా మీటింగ్ పెట్టాము. సంపూర్ణ రాని పాట పాడుతూ ఉంటే ఎవరు ఆ సంగీతాలు కొట్టమంది ఆపు అన్నాడు. ఎందుకు సార్? ఫస్ట్ అవి ఆపమని సార్ అన్న. ఆపాను. సంగీతాలు కొట్టమని ఎక్కడుంది బైబిల్లో అంటాడు. సప్పట్లు కొట్టమని ఎక్కడుంది బైబిల్లో అంటాడు. కొట్టేది వద్దా సార్ అంటే వద్దు మా సంఘంలో అన్నాడు. వద్దంటలే అన్నాను. ఎక్కడుందా బైబిల్లో? అందరూ ఏకముగా కూడి చప్పట్లు కొట్టుడి అనింది. సంగీతనాదములతో దేవుని స్తుతించుడు, అది పాత నిబంధన అంటాడు. పాత నిబంధనలోన దేవుడే ఆయన, కొత్త నిబంధనలోన కూడా ఆయన దేవుడే. ఆకాశము ఒక్కటే, భూమి ఒక్కటే, మనుషులందరూ ఒక్కటే, ఈ సృష్టి అంతయు ఒక్కటే. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి కులములో జన్మించిన మనుషులందరికీ కూడా దేవుడు కూడా ఒక్కడే. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు అను దేవుడు. కొట్టు గట్టిగా చెప్పండి. నీవు నమ్మిన దేవుడే ఆయన, నీవు నమ్మకపోయినా ఆయనే దేవుడు. నేనే సత్యమని అని చెప్పగలిగిన దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే చెప్పాడు. నేను లోకమునకు వెలుగై ఉన్న దేవుడినని యేసుక్రీస్తు ఒక్కడే చెప్పాడు. నేను నిత్య జీవమై ఉన్నానని, నిరంతరము జీవించే దేవుడినని యేసుక్రీస్తు ఒక్కడే చెప్పాడు. నేను మరణమైతిని గాని మరలా సజీవుడనై యుగ యుగములు ఇక జీవించు దేవుడును నేనొక్కడినే అన్నాడు. నాకు ముందుగా గాని నా తరువాత గాని ఏ దేవుడు లేడు, ఏ దేవుడు ఉండబోడు, ఏ దేవుడు ఇక మీదట రాలేడు అన్నాడు. యేసుక్రీస్తు శకపురుషుడు, ఆజన్మ బ్రహ్మచారి, పరిశుద్ధుడు అనుటకు యోగ్యుడు, పాపము లేనివాడు, పరిశుద్ధతకు ఆరాధించబడుటకు, మహిమపరచడానికి, కీర్తించడానికి, స్తుతించడానికి ఆయన యోగ్యుడై ఉన్నటువంటి దేవుడు. యేసుక్రీస్తు ఒక్కడే గనక నీ ఒక్కడే భూమి మీద జన్మించినప్పుడు
భూమి మీద నువ్వు ఒక్కడే జన్మించావు, తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఎంతమంది వెళ్తారు? ప్రాణానికి ప్రాణంగా బ్రతికిన భార్య నా ఎంటర్ అంటే వస్తుందేమా? రాదు. భర్త నీతో రాడు, భార్య నీతో రాదు, నీతో ఉన్న పిల్లలు నీతో రారు, ఎవరు నీతో రారు. ఒంటరిగా వచ్చావు. ఏవు చెప్తున్నాడు? ఈ మిద్దెలతో నేను పుట్టలేదు, ఆస్తులతో నేను పుట్టలేదు, అంతస్తులతో పుట్టలేదు. దిగంబరిగా వచ్చాను, మరలా దిగంబరిగా వెళ్తాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామానికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఈ రాత్రి నీవు నేను మనందరము సంపాదించినటువంటివి మన వెంట రావు, కానీ మనం చేసిన పాపం మాత్రం మన వెంట వస్తుంది. తిమోతి పత్రికలో రాయబడింది, కొందరి పాపములు వారి కంటే ముందుగా వెళ్తాయి, కొందరి పాపములు వారితో వెంట వెళ్తావని రాయబడింది. కానీ నీవు అనుకుంటున్నావు నేను చేసే పాపము గాలిలో కలిసిపోతుందని, ధూళిలో కలిసిపోతుందని, సచ్చిన తర్వాత తక్కిడో బిక్కిడో అనుకుంటావు. కానీ తక్కట్లే చేసి తూకం చేసే రోజు ఒక రోజు ఉంటుంది. న్యాయాధిపతి తీర్పులో నువ్వు నిలవబెట్టబడతావు. అక్కడ నీవు పాపివుగా కనిపిస్తే నిత్య నరకానికి వెళ్తావు. ప్రత్యేక పాట పాడుతుంటే కదా సార్ అంటే అక్కడ కుదరదు సార్. సంగీత వాయిద్యాలు నేనే వాయిస్తుంటే సార్ అంటే నాకు సంబంధం లేదు సార్ అంటాడు. అక్కడ సంఘంలో నేను సభ్యత్వం కలిగిన వాడిని సార్ అంటే నాకు సంబంధం లేదు సార్ అంట. యేసుక్రీస్తు నీ నుంచి కోరుకునేది పశ్చాత్తాపముతో కూడినటువంటి జీవితం, రక్షణ అనుభవంతో కూడినటువంటి జీవితం, మారు మనసు పొందిన జీవితం దేవుడు కోరుకుంటున్నాడు. ఆ ఒక్కడయున్న దేవుడు నీకోసం ప్రాణం పెట్టాడు, రక్తమంతటిని దారబోశాడు. ఆ ఒక్కడయున్న దేవుణ్ణి నీ ఒంటరిగా కలుసుకొని ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, ఒంటరి అయిన వాణ్ణి వేవేల మందిగా ఆయన దీవించడానికి రాత్రి ఇష్టపడుతున్నాడు. దేవుడట్టి ఆశీర్వాదములు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.